హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ మీడియా. నేను రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కాదు, రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ మీడియా ఛానల్ ఓపెన్ చేసినా, ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా ఈ దేవుళ్ళకు సంబంధించిన మూఢనమ్మకాలకు సంబంధించిన ఈ దేవుళ్ళు ఏపిటోళ్ళు మొన్నటిలాగా మేము నాగరాణి అని చెప్పేసి, తర్వాత ఇంకోవర్ అని చెప్పేసి మొత్తం రౌడీ రాకేష్ అని చెప్పేసి ఈ వార్తలకు విపరీతమైన వ్యూస్ వస్తూ ఉన్నాయి. ఆ వ్యూస్కు సంబంధించిన విషయంలో వాళ్ళు మరింత మసాలా యాడ్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. అయితే ఇప్పుడు కొత్తగా మరో మార్కెట్లోకి కొత్త దేవుడు వచ్చిండు. మొహం చూసి జాతకం చెప్పేస్తా. కోట్లలో భక్తులు, క్యూ కడుతున్న రాజకీయ నేతలు. ఇంతకీ ఎవరు ఈ కుర్రాడు మల్లికార్జున ముత్యా గురించి మతిపోయే నిజాలు అని చెప్పేసి ఒక పోస్టర్ మనం చూస్తా ఉన్నాం. అయితే మల్లికార్జున ముత్యాకు సంబంధించిన విషయంలో ఇది ఒక్కటే ఛానల్లో వార్త కాదు, మొత్తం ఏది చూసినా మొత్తం ట్రెండింగ్లో ఉన్నటువంటి వీడియోలు మొత్తం ఈయననే పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఈ యూట్యూబ్ ఛానళ్ళు కానీ వీళ్ళందరూ చదువుకోలేదా, చదువు రాదా? ఆర్టికల్ 51AH భారత రాజ్యాంగం ఆర్టికల్ 51AH ఏం చెప్తుంది? సైంటిఫిక్ టెంపర్ని, హ్యూమనిజంని మీరు ప్రచారం చేయాలి, పెంపొందించాలి ఈ దేశంలో అని చెప్తాను. ఒక్కడు కూడా కనీసం దాన్ని ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు అంటే లేదు. ఆవు పెండ తింటే మంచిగా అవుతుంది, ఆవు ఉచ్చ తాగితే ఆరోగ్యాలు మంచిగా అవుతాయి అని చెప్తే తాగండి, మా దగ్గర శుద్ధమైనటువంటి ఆవు మూత్రం ఉంటుంది, మా దగ్గర అత్యంత ఖరీదైనటువంటి ఆవులతో తీసుకున్న దగ్గర అది ఉంటుంది, లేదంటే మేము మన దేశంలో పుట్టినటువంటి జాతీయ ఆవుల నుండి సంపాదించినటువంటి ఆవు మూత్రం మా దగ్గర అమ్మబడుతుంది అని చెప్పేసి ఆవు మూత్రానికి ఈరోజు 500 నుండి 800 రూపాయలు లీటర్కి పెట్టి అమ్ముకునేటువంటి పరిస్థితి. ఎవడు కల్పిస్తుంది ఈ స్పేస్ వీళ్ళకు? ఈరోజు రోగాలు వచ్చేది ఉంటే ఇది వేస్తే సరిపోతుంది, మీకు ఏ రోగం ఉన్నా ఇది తింటే సరిపోతుంది అని చెప్పేటువంటి పరిస్థితుల్లోకి ఈరోజు జనాలని పిచ్చోళ్ళని చేసి చదువుకున్న వాళ్ళు కూడా, ఈరోజు చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా పోయి మళ్ళా ఆ ఆశ్రమాల వెంట పోయి వాళ్ళ జీవితాలు మొత్తం సర్వనాశనం చేసుకున్న పరిస్థితులు ఎవడు కనిపిస్తూ ఉన్నాడు? ఇందులో మీడియా పాత్ర ఎంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ప్రజలు ఆర్టికల్ 51AH ప్రకారంగా ముందు పోకపోయినా కనీసం మీడియా చెప్పేటప్పుడైనా కనీసం ఆ సైంటిఫిక్ టెంపర్లో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. ఒక్కొక్కరిని తీసుకొచ్చి మీడియా ఛానల్లో కూర్చోబెడుతూ ఉన్నారు. వాడు వా అని చెప్పేసి నోట్లోకి వెళ్ళి లింగుతాడు, ఒకడు అని చెప్పేసి ఏదో చెప్తూ ఉంటాడు, ఇంకోడు అటు 10 మందిని కూర్చోబెట్టి ఎవడు ఈ పేరేందో అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. మొహం చూసి జాతకం చెప్తాడట మోగోడు. మరి అది చెప్పచ్చు కదా. కర్ణాటక ఎన్నికల్లో ఎవడు గెలుతాడు, ఎవరెవరు ఎమ్మెల్యే గెలుతారు, ఎవరెవరు ఓడిపోతారు, ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో ధైర్యంగా చెప్పే దమ్ము ఉంటుందా వీళ్ళకు? మొన్నటి ఎలక్షన్ల ముందు కూడా నేను వీడియో చేసిన కదా, దమ్ముంటే జాతకాలు చెప్పేటప్పుడు బయటికి రంటారా భయ్. ఎవరు గెలుతారు, ఎవరు ఎన్ని ఓట్లతో గెలుతారంటే మళ్ళీ ఇక్కడ కూడా తిరకాసు ఉంటుంది. నలుగురు మెయిన్గా గెలిచేటోళ్ళు ఇద్దరే ఉంటారు, అంటే పోటీ పడేటోళ్ళు ఇద్దరే ఉంటారు. ఆ పోటీ పడేటోళ్ళ ఎవరు గెలుతారు అనేది చూసుకొని వీని పేరు చెప్తాడు. ఒకవేళ వీడు గెలిస్తే నేనే చెప్పిన కాబట్టి గెలిచిన అంటాడు. లేకపోతే ఈయన ఏ గెలవకుండా బీ గెలిచేది ఉంటే ఈ బీ గెలుతారని చెప్పేటోళ్ళకి కూడా ఒక గ్యాంగ్ ఉంటుంది, పంచుకుంటారంట. ఒక 10 మంది ఏ గెలుతారని చెప్తే 10 మంది బీ గెలుతారని చెప్తారు, 10 మంది సి గెలుతారని చెప్తారు. ఈ ఏ గెలిచినప్పుడు ఈ 10 మంది ఏ కూర్తారో మిగతా 20 మంది సైలెంట్ అవుతారు. ఇది ఈ రాజకీయం చెప్పేటటువంటి పరిస్థితి, ఈ జాతకాలు చెప్పేటువంటి ఈ మొహాల పరిస్థితి. మరి ఈ మల్లికార్జున ముత్యా అనేటువంటి వ్యక్తి ఎక్కడి నుండి పుట్టుకొచ్చిను అని అంటే వీళ్ళ నాన్న హనుమంతు ముత్యా ఉంటాడు. ముత్యా అంటే అర్థం ఏంటి అంటే గౌరవంగా పిలుచుకునేటువంటి పదం. ఇప్పుడు మనం అంబేద్కర్ను బాబాసాహెబ్ అని పిలుచుకుంటామో, లేదంటే పూలేని మహాత్మాని ఎట్లా పిలుచుకుంటామో, కర్ణాటక రాష్ట్రంలో ముత్యా అంటే గౌరవమైనటువంటి వ్యక్తులకు ముత్యా అని పిలుచుకుంటారు. వీళ్ళ హనుమంతు ముత్యా అని వీళ్ళు నాన్న ఉంటాడు. ఈ హనుమంతు ముత్యా అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన చిన్నప్పటి నుండి జాతకాలు అవి ఇవి చెప్పుకుంటూ ఉంటే ఆయనకు మంచి పేరు వచ్చిన తర్వాత ముంబైకి సంబంధించినటువంటి ఒక గ్యాంగ్, ఒక ముఠ ఈయన దగ్గరికి వచ్చి, ఈయన కర్ణాటకలో ఉంటాడు, కర్ణాటకలో ఈయన బాగా చెప్తాడు, ఎక్కడ ఏమున్నాయో చెప్తాడు అని చెప్పేసి చెప్తే వాళ్ళు వచ్చి వీళ్ళ నాన్న దగ్గర డబ్బులు కొన్ని పెట్టేసి వాళ్ళ నాన్నను మాకు పలానా లంకె బిందులు లేదంటే కొన్ని ఏవైతే బంగారం ఎక్కడ దాచిపెట్టినదో దాని అడ్రస్ కావాలని చెప్పేసి అడిగితే అది ఎట్లా బయట తీయాలో చెప్పండి అని చెప్పేసి చెప్తే చెప్తా అని చెప్పేసి 4 రోజులు, వారం రోజులు, 15 రోజులు, నెల రోజులు, 6 నెలలు, ఏడాది, 2 నెలలు తిప్పుకున్న తర్వాత ఈయన వల్ల కాలే. ఎవరు? వీళ్ళ నాన్న అయినటువంటి హనుమంతు ముత్యా వల్ల కాలే. అప్పటికే ఆ ముంబై గ్యాంగ్ ఈయన మీద డబ్బులు పెట్టినాయి. వాళ్ళ టైము దాదాపు ఏడాది, 2 నెలల పాటు వాళ్ళ నాన్న మీద టైం స్పెండ్ చేసిర్రు. ఆ డబ్బులు అసలు అప్పులు అవుతా ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో అరే ఏంద్రాబాయ్ నీ సంగతి చెప్పవా అంటే నాతో కాదు నేను చెప్పలేను అని చెప్పేది అంటే ఆ రోజు రాత్రి నరికి చంపిపోతే అప్పుడు ఆ చదువుకుంటున్నటువంటి మల్లికార్జున ముత్యా ఎవరైతే ఉన్నారో హనుమంతు ముత్యా వాళ్ళ అబ్బాయి ఇదేదో మా అయ్య చేసినటువంటి జాతకం అంటే వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఏమవుతుందనంటే చనిపోయిందని చెప్పినాక కూడా
ఆయనను నమ్ముకున్న వ్యక్తులు కొంతమంది ఎవరైతే మూఢనమ్మకాలు నమ్మేటోళ్ళు ఉంటారో వాళ్ళు రెగ్యులర్గా రావడం, అక్కడికి ఆ ఆశ్రమం దగ్గర రావడం చూసిన తర్వాత ఏదో బాగుంది అని చెప్పేసి నాన్న దాంట్లోనే పోతా అని చెప్పేసి కొడుకు మల్లికార్జున ముత్యా కూడా రంగంలోకి దిగిండు. ఇది ఎట్లా ఉంటుంది అని అంటే, ఒక గుడి కడితే ఆ గుడి పేరు మీద బ్రాహ్మణులు ఎట్లయితే బతుకుతున్నారో ఇదే వ్యాపారాన్ని వీళ్ళు మొదలుపెట్టారు. ఈజీ ప్రాసెస్. నువ్వు చదువు రావాల్సిన అవసరం లేదు, సంస్కారం ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు తన్నినా పడతారు, తిట్టినా పడతారు, ఊంచినా నాకుతారు జనాలు. నువ్వు ఒకవేళ గుండు చేసుకుని ఆ ఇంటికి ఆడబెడితే తలా ఒక ఇంటికి తీసుకుపోయి అవసరమైతే దానికి తాయెత్తులో పెట్టుకొని మా బాబా గారి ఇంటికి నా దగ్గర ఉన్నదని చెప్పేసి అవసరమైతే మొలదారానికి కట్టుకున్నటువంటి పరిస్థితుల్లో జనాలు ఉన్నారు. ఉమ్మేసిన నాకుతారు, మూత్రం పోసిన నాకుతారు, ఏం చేసినా తిని పడేసిన ఇస్తారాకులలో మళ్ళీ వాడి ఇంత అన్నం వేసుకొని కలుపుకొని తినేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇదేదో బాగుంది, ఇది పెట్టుకొని మనం ముందుకు పోతే బతకచ్చు అని చెప్పేసి మల్లికార్జున ముత్య మొదలెట్టిండు, తిరుగుతున్నాడు. ఈయనకు ఇంటర్నల్ టీం ఉంటుంది. ఆ ఇంటర్నల్ టీము మొత్తం ఆ ముందు రోజు అపాయింట్మెంట్లు తీసుకుంటున్న వాళ్ళు కానీ, జనాలు వచ్చేటువంటి వ్యక్తులు కానీ, వీళ్ళందరూ ఏం చేస్తారు, ఎక్కడ ఉంటారు, ఏంది అనేది మొత్తం తెలుసుకొని ఈయనకు చెప్తా ఉంటే ఈయన జాతకాలు ఎప్పుడు మొదలుపెట్టిండు. ఇది మన ఈయన చేస్తున్న దందా. ఈయన ఒక్కడా గత కొంతకాలంగా మీరు తెలంగాణ రాష్ట్రంలో కనుక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూసి ప్రతిరోజు ఇవే కథలు. అఘోరి అనే ఒక వ్యక్తి వచ్చింది. అఘోరి అనే వ్యక్తి వచ్చి ఆమె ఏం చేసింది, నేను అఘోరిని, నాకు ఏముండయి, శివయ్యకు నేను పరిమితం, శివయ్యకు నా ఆత్మార్పణం చేసుకున్నా, శివయ్యకే నా జీవితం, నా శరీరం మొత్తం శివయ్యకే అంకితం అని చెప్పింది. మళ్ళీ వచ్చి 4-5 రోజులు ఆడ ఈడ తిరిగి వచ్చి లులులు గొడవలు అవి ఇవి చేసిన తర్వాత నాకు గుడి కట్టి నేను గుళ్ళ కూర్చుంటా అంటుంది. అంటే గుడి అంటే ఏంది అన్నట్టు, నీకు వ్యాపారమా? గుడి కట్టించంటే గుడి మీద బతుకుతా అని చెప్తున్నావా? అసలు ఏంది, నీకు గుడి కట్టియాల్సిన అవసరం ఏమున్నది? అంటే ఒక గుడి కట్టి నిన్ను అక్కడ పెట్టేది ఉంటే ఆ గుడి పేరు మీద నువ్వు బతకగలుగుతావు, నేను వ్యాపారం చేసుకుంటా అని చెప్పేసి ఇండైరెక్ట్ నువ్వు చెప్తున్నావా? అంటే గుడి అనేది వ్యాపారం అని చెప్తున్నావా? ఈ మాట బైర్ నరేష్ లాంటి వ్యక్తులు, లేకపోతే ఇంకోరో కత్తి మహేష్ లాంటి వ్యక్తులు చెప్పేది ఉంటే వాళ్ళని కొట్టి చంపుతారు. మరి ఆ అఘోరి అనే వ్యక్తి ఎందుకు నాకు గుడి కట్టేయమంటుంది అనే విషయాన్ని మాత్రం ఒక్కడు మాట్లాడు. ఇట్లాంటి ఎదవలు వచ్చి రోడ్ల మీదకి వచ్చి హిందూ మతాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నా, ఒక ఆయన మొన్నటిరాగా పూనకం వచ్చి ఊకుంటా కెమెరా పోయి పెట్టుడితే అమ్మ ఇప్పుడు వస్తుంది నీకు అనంటే వస్తుంది. ఈమె ఫ్రీగా అక్కడ పైన ఉన్నటువంటి దేవతలు ఈమె కోసం క్యూలో లైన్లో నిలబడ్డరు. ఈమె ఫోన్ కాల్ లిఫ్ట్ చేస్తారు, వాళ్ళు చలో అని చెప్పేసి ఊడే. ఎవరికి రాదండి ఊడు. నేను కూడా విగ్గు పెట్టుకుని ఊగామంటే నేను కూడా ఊగుతా. పాస్టర్లు ఫకీర్లు ఏ దందా అయితే చేస్తారో వీళ్ళు అదే దందా చేస్తారు. వీళ్ళ గురించి మాట్లాడితే నువ్వు పాస్టర్ల గురించి మాట్లాడు, ఫకీర్ల గురించి మాట్లాడు అని మాట్లాడుతాడు కామెంట్లలో హౌలేగాలు. అరే భయ్యా మీకు చెప్తా ఉన్నా, వీళ్ళు పెరుగుతూ ఉంటే వీళ్ళ గురించి మాట్లాడుతున్నాం, వాడు పెరిగితే వాని గురించి కూడా మాట్లాడతాం. మొన్న కోయి అని చెప్పేసి ఒక ఆయన పాట పాడితే ఆయన మీద వీడియో వేయలేదా? చూడుర్రి మా ఛానల్ ఓపెన్ చేసి. రేపు ఫకీర్లు ఎవడన్నా లంగ పనులు వేసంటే ఫకీర్లను కూడా తీసుకొచ్చి వీడియోలు వేసి పెడతాం. భయపడేది ఏం లేదు. మతం పేరుతో దేవుణ్ణి అడ్డం పెట్టుకొని దందా చేసేటువంటి ప్రతి ఒక్కరి గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాము. దేవుడు మీ నమ్మకము, కానీ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని వ్యాపారం చేస్తున్న వాని గురించి నువ్వు మాట్లాడకపోతే, నీకు చేత కాకపోతే మేము ఎందుకు మాట్లాడద్దు భయ్? మాట్లాడాలి కదా. మీకు మత స్వేచ్ఛ ఉంది కావచ్చు, కానీ ఆర్టికల్ 51A ప్రకారం చెప్తాను, సైంటిఫిక్ టెంపర్ని పెంపొందించాల్సిన బాధ్యత ఒక భారత పౌరునిగా నా మీద ఉంది కాబట్టి నేను మాట్లాడతా కదా. మరి మాట్లాడద్దంటే ఎట్లా? దేవుణ్ణి అడ్డం పెట్టుకొని దందా చేస్తున్నా ఈ లుచ్చనా కొడుకుల గురించి మీరు మాట్లాడండి. మేము ఎందుకు మాట్లాడాలి? అసలు మేము మాట్లాడేటువంటి పరిస్థితులు రాకుండా మీరు చూసుకోండి. ఈ పాస్టర్లు, దొంగ పాస్టర్లు ఎంతమంది తయారవుతున్నారండి? దొంగ పాస్టర్ల గురించి మాట్లాడండి. మీకు తెలిసినటువంటి విషయాలు తీసుకొచ్చి మాకు చెప్పండి, మేము కూడా మాట్లాడతాం. ఒక్కొక్కడు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ మొత్తం వీడే, ఇంకా కొంతమంది అయితే బైబిల్ నేనే రాసిన పోయిన జన్మలో అనే పరిస్థితులు మాట్లాడుతూ ఉన్నారు. ఎంత దిగజారిపోతున్నామండి. రోజు రోజుకు పీజీలు చేస్తున్నారు, పిహెచ్డీలు చేస్తున్నారు, చదువుకుంటున్నారు. మీరు గమనించండి, మనకు చదువు లేని ఒక 20 ఏళ్ళ వెనక్కి పోయి చూడండి. 20 ఏళ్ళ వెనక్కి పోయి చూసేది ఉంటే ఇంటికి దాదాపు గ్రామంలో వాడకు దేవుని ఎప్పుటలు ఉండేది. ఆ పూనకాలు వచ్చేటువంటి మహిళలు ఉండేవాళ్ళు. కానీ ఈరోజు ఉన్నారా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు పూనకాలు వస్తున్నాయా? ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలు, కొడుకులు డిగ్రీలు, పీజీలు చేసి గవర్నమెంట్ ఉద్యోగాలు కొట్టి, లేదంటే పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ, లేదంటే బిజినెస్లు చేస్తూ, ఇంకేదో చేస్తూ వాళ్ళు పెద్దగా ఎదిగిన తర్వాత ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లులు ఎవరైతే పూనకాలు వచ్చేవాళ్ళో వాళ్ళ పూనకాలు తగ్గిపోయినాయి కదా. ఎందుకు తగ్గిపోయినాయి అంటే, సైంటిఫిక్ టెంపర్ పెంపొందిస్తూ ఉంటే, చదువుకుంటూ ఉంటే, మన హోదా పెరుగుతూ ఉంటే తప్పకుండా వాటి అవసరం తీరిపోయింది. ఆ మానసిక పరిస్థితుల్లోకి వెళ్ళి వాళ్ళు బయటపడ్డరు. ఆ మానసిక వ్యాధుల్లోకి వెళ్ళి వాళ్ళు బయటపడ్డరు. మళ్ళీ ఈరోజు కొత్త చదువుకున్న పోరగాళ్ళు, చదువు రాని పోరగాళ్ళు ఆందోళన వచ్చి ఈ దేవుణ్ణి అడ్డం పెట్టుకోవడం పెద్ద బిజినెస్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. మాకు రావా మ్యాజిక్లు? సత్యసాయిబాబా నోట్లోకి వెళ్ళి లింగం ఎట్లా తీసిండో వీడియోలు లేవా? మేము తీయలేమా?
బాగా బలిచినోళ్ళు పోతున్నా బంగారు ఉంగరాలు తీసి ఇచ్చినటువంటి దేవుళ్ళు అని చెప్పుకునేటువంటి వ్యక్తులు పేదవాడు ఏదంటే విభూతి తీసిపోసిండండి సత్యసాయి బాబా. అంబానీ లాంటివాడో లేదంటే సచిన్ టెండూల్కర్ లాంటి వాడో లేదంటే మన అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు పోయినప్పుడైతే ఆ గట్టిగా పూజ చేసి ఇట్లా ఇట్లా ఊపి ఆ ఇంటికల్లో ఉన్నటువంటి ఉంగరాలు తీసి వాళ్ళకు బంగారు ఉంగరాలు ఇచ్చి, పేదోడు పోతే అని చెప్పేసి మూఢనమ్మకం పేరుతోని గాలిలో ఉన్నటువంటి విభూతి తీసి ఇచ్చినటువంటి పరిస్థితులు లేవా? తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేల పాఠశాలల్లో, ఆదిలాబాద్ నుండి అరకు వరకు వేల పాఠశాలలో మూఢనమ్మకాల మీద మేము మ్యాజిక్ షోలు చేసినామండి. మాకు తెలుసు వాడు ఉంగరాలు ఎట్లా తీసిండు, విభూతి ఎట్లా తీసిండు, నోట్లోకి వెళ్ళి మంటలు ఎట్లా పెట్టచ్చు, నిప్పుల మీకు వెళ్ళి నడచడం ఎట్లా, ఇవన్నీ మేము చేసి చూపించినాం. కొత్తగా చెప్పేదంటే మీరు చెప్పేదంటే నేర్చుకున్నటువంటి పరిస్థితుల్లో లేము. వీడు జాతకాలు ఎట్లా చెప్తాడు, వీడు దేవుని ఎట్లా చెప్తాడు, ఇవన్నీ మేము కూడా వేసి చెప్పేది ఉంటే మా మీద మీరు మత స్వేచ్ఛ ప్రకారం మా మతాన్ని కించపరిచిర్రు, మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం చేత కాదు కానీ మా దేవుడిని కించపరిచిర్రు, మా మతాన్ని కించపరిచారు అనిపించి మీరు కేసులు పెట్టి ఆ విషయం మీద చర్చ జరగకుండా చేస్తున్నారు. మరి వీళ్ళు మాత్రం అడ్డం పెట్టుకొని, దేవుడిని అడ్డం పెట్టుకొని రోజుకో దేవుడు, కొత్త దేవుడు. వీడిని అడుగురు భయ్, ఏ మార్కెట్లోకి కొత్త దేవుడు దమ్ముంటే అడిగే దమ్మున్నది ఎవరికన్నా? ఈ ఛానళ్ళకు ఫోన్ చేసి మార్కెట్లోకి కొత్త దేవుడు అంటే ఏ మార్కెట్లోకి కొత్త దేవుడు? వీడిని దేవుడు అన్నది ఎవడన్నాడు వీడిని దేవుడు? ఏ మార్కెట్లోకి కొత్త దేవుడు? హిందూ మార్కెట్లోకా, హైందవ మార్కెట్లోకా, సనాతన మార్కెట్లోకా, లేదంటే దేవుడు అనే మార్కెట్లోకా, వ్యాపారం గుడి అనే మార్కెట్లోకా, ఏ మార్కెట్లోకి కొత్త దేవుడు వచ్చిండు? చెప్పే దమ్మున్నది ఎవరికన్నా? మాట్లాడేటువంటి సత్తా ఉన్నదా? మార్కెట్లోకి కొత్త దేవుడు అంటే ఏ మార్కెట్లోకి దేవుడు వచ్చిండ్రా భయ్, ఏందిరాన్ని ఛానల్లో చూపించేటువంటి వార్తలు అని చెప్పేసి అడిగేటువంటి ప్రయత్నం ఉన్నదా? ఎవరికి లేదు. మళ్ళీ మేము మాట్లాడితే తమ్ముడు ఏమైనా మీ ఛానల్లో మొత్తం ఇవే మాట్లాడతారంటే, అరే భయ్ మొత్తం దేశంలో ఉన్నటువంటి జనాభా, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాభా మొత్తం ఈ మూఢనమ్మకాల్లో మునిగిపోయి ఉన్న సంపద మొత్తాన్ని తీసుకుపోయి అలా పడేసి రోగం వచ్చిన కానుండి మొదలుకుంటే ఒక మనిషి పుట్టిన కానుండి చచ్చిపోయే వరకు ప్రతి సచ్చినాక ఆఖరికి ఆ బొంద మీద ఇడ్లీలు అవి ఇవి పెట్టి కూడా సచ్చినాక కూడా వ్యాపారం నడుస్తూ ఉంటే మూఢనమ్మకాల పేరుతోని దాన్ని ఖండించకపోతే ఎట్లా అండి? దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము మాట్లాడుతున్నది మీ మతం గురించి కాదు, మీ దేవుని గురించి కాదు. మీ మతం పేరుతోని మీ మార్కెట్లోకి వస్తున్న ఈ కొత్త దేవుళ్ళ గురించి. మీరు ఒప్పుకుంటారు కావచ్చు వాడి దేవుడు అని, నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకుంటారు కావచ్చు వాడి శక్తులు అని, నేను ఒప్పుకోను. మీరు దీన్ని మార్కెట్ అనుకుంటారు కావచ్చు, నేను అనుకోను. మరి మార్కెట్ అనుకుంటూ మాట్లాడాలి. నాగరాణులు ఎట్లా వస్తారు, నాగలక్ష్మి ఎట్లా వస్తున్నారు, నాగదేవతలు ఎట్లా వస్తూ ఉన్నారు, రౌడీ రాకేష్లు ఎట్లా చెప్తా ఉన్నారు, 4 పట్టీలు వేసుకొని 4 కడాలు వేసుకొని మీసాలు గడ్డాలు పెంచి మొత్తం ఇంటికి పెంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకొని ఇన్స్టాగ్రామ్లో 4 రీల్స్ చేసి, ఎందుకండి దేవుళ్ళకు అర్పితం చేసుకున్నటువంటి మీకు ఇన్స్టాగ్రామ్లు, ట్విట్టర్లు, యూట్యూబ్ ఛానల్ ఎందుకండి? మరి అంటే మిమ్మల్ని మీరు వ్యాపారం చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి మీకు సోషల్ మీడియా కావాలి. మళ్ళీ మీరు వచ్చి మళ్ళీ మన దేశము మనము అని మాట్లాడతారు. చైనా యాప్లు వాడుకుంటా, చైనా ఫోన్లు మాట్లాడుకుంటా మీరు జాతీయత గురించి మాట్లాడతారా? దయచేసి దేవుని పేరుతోని ఇంకో ఈ మార్కెట్ ఏందో చెప్పే దమ్మేమనుకని ఉండేది మార్కెట్ గురించి మాట్లాడండి. కొత్త దేవుడు అని చెప్పేసి ఎవరు ఉండేదంటే కొత్త దేవుని గురించి మాట్లాడండి. ఇది మాత్రమే మాట్లాడండి. మీకు చాతనైతే కామెంట్ రూపంలో పెట్టండి ఇది తప్పు అని. లేదంటే ఒప్పుకుంటే ఎస్ మాది మార్కెటే, మా దేవుడు మార్కెటే, మాది వ్యాపారమే, మా గుడి వ్యాపారం అని చెప్పేసి ఒప్పుకోరు. అంతే తప్పించి మీరు అరే నీకు బురద అంటిందిరా తుడుచుకోరా అంటే ఆ పక్క పొంటని కూడా అంటింది కదా, వాడు పక్క పొంటని కడుక్కోమని ఎందుకు చెప్తారో అని చెప్పేసి మాత్రం చెప్పకండి. మీరు కడుక్కున్న తర్వాత వాని దగ్గర పోయి వాని కూడా చెప్తాం, వాళ్ళకు కూడా బురద అంటింది, ఆ బురద ఈ గురించి మాట్లాడతాం, ఇంకోని బురద అంటే వాని గురించి కూడా మాట్లాడదాం. బరాబర్ అన్ని బురదలు కడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ విషయాల్లో మీరు మీ మతాన్ని కానీ మీ దేవుని కానీ కామెంట్ చేస్తున్నారని చెప్పేసి ఆ రాజకీయ దందాలు చేయకండి. దయచేసి ఈ విషయాన్ని ఆలోచించండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ మార్కెట్ గురించి మాత్రమే మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కేవలం వాళ్ళ నాన్న హనుమంతు ముత్య చచ్చిపోయిన తర్వాత అప్పటికప్పుడు ఈయన మరి మార్కెట్లోకి ఎట్లా వచ్చిండు, మల్లికార్జున ముత్య దేవుడు ఎట్లా అయ్యిండు, రాజకీయ నాయకుల జాతకాలు ఎట్లా చెప్తున్నాడు, ఈయన ఎంత స్టడీ చేస్తూ ఉన్నాడు అనే విషయంలో మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు చూసినాం బ్రదర్ అనిల్ కుమార్ లాంటి వాళ్ళని కూడా మనం అందరికీ ప్రేయర్ ఆయిల్తో ప్రేయర్ చేసినటువంటి ఆ బ్రదర్ అనిల్ కుమార్కు రోగం వస్తే మాత్రం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి వీడియోలు కూడా మనం చూసినాం. పతంజలి అన్ని రోగాలకు మనం యోగా చేస్తే సరిపోతుందని చెప్పేసి ఆయనకు మాత్రం కరోనా వచ్చినప్పుడు పోయి ఎక్కడ ట్రీట్మెంట్ చేసుకున్నాడో మనందరికీ తెలుసు. మరి అట్లాంటి ఎయిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి పతంజలి లాంటి వాళ్ళు కూడా ఈరోజు దేవుణ్ణి అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి ఆలోచించండి. దయచేసి శాస్త్రీయంగా ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేయండి. దేవుడు నమ్మకం, మీ దేవుని మీరు మొక్కుకోండి, కానీ ఆ దేవుని పేరుతో చేస్తున్న దందాన్ని మాత్రం అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి నేను మీడియా.